ఆయన వచ్చి, ఇప్పుడు చూసేయండి జాగ్రత్తగా, అందరూ బీ అలర్ట్. ఆయన వచ్చి అమ్మ సువర్ణ, నువ్వు లేచి నిలబడు, నీకు పలానా గడ్డలున్నాయి, అవి కరిగించాలనుకుంటున్నాను. ఇదా పరిశుద్ధాత్ముడి పని? ఎక్కడ ఉందండి బైబిల్ అలాగా? ఉంటే చెప్పండి పోనీ. ఇంక రోజు ఇదే పెంట కొడవేమో ఆయనకి. బాబు శేఖరు, నువ్వు లేచి నిలబడమ్మా, నీకు గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నాయి, నాకు కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు, నేను కాదు, నాకు కనబడుతుంది, నేను దాన్ని నిర్మూలించాలనుకుంటున్నాను. పరిశుద్ధాత్ముడు పనులండి అవి, చిల్లర పనులు. అందుకే గ్రంథం ఏం చెప్తుందంటే, మరలా గుర్తుపెట్టుకోండి, ఆత్మ విషయంలో దూషణ చేయువాడు ఎప్పటికీ పాపక్షమాపణ పొందడు. ఒళ్ళు దగ్గర పెట్టుకో అన్నాడు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకో. ఎలా పడితే అలాగ పరిశుద్ధాత్మ పేరును వాడావా పోతావు, చచ్చిపోతావు. జాగ్రత్త. ఆయన క్వాలిటీని నువ్వెవడ తగ్గించడానికి, ఆయన శక్తిని నువ్వెవడ తగ్గించడానికి, ఆయనను గురించి లేని వార్తలు నువ్వెవడ పుట్టించడానికి. ఒకవేళ నీకు ఆ ధైర్యం ఉంటే చూపించాలి గ్రంథంలో. రోజు ఇదే పనుల మీద మాట్లాడుతూ ఉంటాడు, రోజు ఇదే పనులు, ఇంకా ఆయనకి పనులు ఉండవు, ఇదే పనులు. ఇంకా చిల్లర పనులన్నీ తీసుకొచ్చి ఎవరికంటే ఇస్తున్నారు చెప్పండి? పరిశుద్ధాత్ముడికి. ఇక్కడ చదవండి ఇప్పుడు పరిశుద్ధాత్ముడి పనులు ఏంటో. చదవండి పరిశుద్ధాత్ముడి పనులు ఏంటో. ఆయన వచ్చేది ఎందుకట? ఆయన వచ్చేది ఎందుకట? పరిశుద్ధాత్ముడా నువ్వు వచ్చేది ఎందుకు అని అడిగితే ఆయన అంటాడు సంఘంతో, సంగమా నేను ఆయన వచ్చి మొదట పాపమును గూర్చియు. పరలోకానికి ఆటంకం రోగమా పాపమా? దేవుని రాజ్యానికి ఆటంకం పాపమా రోగమా? పాపమే. రోగం ఉన్నా నిన్ను పరలోకానికి రావద్దని దేవుడు అన్నాడు. పాపం ఉంటే మాత్రం పరలోకానికి రానివ్వడు. రైట్? సో కాబట్టి పరిశుద్ధాత్ముడి పనుల్లో ప్రాముఖ్యమైన పనులు, ఆయన వచ్చి పాపమును గూర్చియు, రెండోదేంటి నీతిని గూర్చియు, మూడోదేంటి తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయును. ఇప్పుడు నీతో ఒప్పించాలి, నిన్ను దిద్దాలి, సరిదిద్దాలి, కట్టాలి, నిలబెట్టాలి. అది ఆయన పని. ఈ జబ్బులన్నీ తీసేయాలి. పాపాన్ని గురించి ఒప్పుకోవాలి, నువ్వు విడిచిపెట్టాలి దాన్ని. తర్వాత నీతిని సంపాదించుకోవాలి, ఒప్పుకోవాలి. తీర్పు ఒప్పుకోవాలి, అమ్మో తీర్పుకు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి, తీర్పులోకి వెళ్ళకూడదు, ఆ తీర్పు నుంచి విడుదల పొందాలి. ఆయన నీతిని వెతకాలి. పాపం దాన్ని విడిచిపెట్టాలి. మస్ట్ అండ్ షుడ్గా ఈ 3 కార్యక్రమాల్లో పరిశుద్ధాత్ముడు బిజీగా ఉంటారట. పరిశుద్ధాత్ముడు ఎందులో బిజీగా ఉంటారట? పాపం విషయమై, నీతి, తీర్పు, వీటి విషయమై లోకాన్ని ఏం చేయాలి? ఆయన ఒప్పింపజేయాలి. అది మస్ట్ అండ్ షుడ్గా ఆయన పని. అంతేగాని మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఇలాంటి సభలు జరిగినా, చిల్లర సభలు, దేవుని సభలు కాదు అవి, సాతాను సభలు. ఈ సాతాను సభల్లో ఎక్కడ చూడండి ఒకడు అంటాడు, నువ్వు పొడుగైపోతావు, పరిశుద్ధాత్ముడు నాతో చెప్తున్నాడు అంటాడు. ఏమవుతావట? ఇప్పుడు అంత పొడుగైపోయి ప్రపంచాన్ని ఏముద్రింతావు? పొట్టిగా ఉండడం వల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం వచ్చింది? నువ్వు చెప్పు పోనీ. ఇప్పుడు నువ్వు పొట్టిగా ఉండడం వల్ల ప్రపంచానికి ఏమైనా నష్టం వచ్చిందా? బతకలేకపోతున్నావా? పొట్టిగా ఉన్నవాళ్ళకి గాలి అన్న అందుతులేదా ఇటు పీల్చుకోవడానికి? పొడుగున్నోళ్ళకి మాత్రం ఆక్సిజన్ ముక్కులోకి వెళ్తుందా? పొట్టుకున్నోళ్ళు జీవించట్లేదా? మరుగుజ్జోళ్ళు కూడా హాయిగా బతుకుతున్నారు కదా. అయినా మనం పుట్టినప్పుడు పొట్టుకు పుట్టామా, పొడుగు పుట్టించామా? ఎంత పుట్టాం? ఇంతే కదా పుట్టాం. ఏలాడేసే డాక్టర్ 2 పీకాడు ఏడకపోతే. ఇప్పుడైతే ఏలాడేయగలడు చేతులతో పట్టుకొని ఆ కాళ్ళని. ఇంత ఉన్నాం కాబట్టి ఇలా గిర్రం తిప్పి ఒకటి పీకుతాడు, ఏడవరా అని కేరమంటాం, ఇంతే ఉంటాం. ఇంత ఉన్నవాళ్ళం ఇది ఇంత అయ్యాం, ఇంత లేకపోతే ఒక 5 అడుగులు ఎదుగుతావు. ఆ మాత్రానికి పరిశుద్ధాత్ముడు వచ్చి నిన్ను పొడుగ్గా చేయబోతున్నాను బిడ్డ, మనం వింటాం. సిగ్గుండదు మనకి, క్రైస్తవ సమాజానికి సిగ్గుండదు, ఇలాంటివి వింటాం. తర్వాత ఈ ప్రేరాయలు రాసుకున్నాక పరిశుద్ధాత్ముడు చెప్పాడట, ఈ ప్రేరాయలు రాసుకున్నాక ఇక నీ జుట్టు ఊడదన్నాడంట పరిశుద్ధాత్ముడు.
అది కూడా వింటాం. సిగ్గు సెరవలేని బతుకులు కదా మనయ్యి, అది కూడా వింటాం. మళ్ళీ ఒకడు అంటాడట, ఈ ప్రేయర్లు రాసుకున్నాక ఇంక జుట్టు ఓడట్లేదట, లాగినా రావట్లేదట. చేతితో పట్టుకుని లాగినా ఏం చేయట్లేదట, రావట్లేదట. ఒకసారి నా దగ్గర రా బాబు, లాగి చూస్తాను, వస్తుందో రాదో చూద్దాం అనాలి మీరు. అలాగ అనరు. ఆహాహా దేవునికి మహిమ కలుగునుగాక, లాగినా రావట్లేదట అంటారు. ఈ బుర్ర తక్కువ వాళ్ళు అందరూ ఉండబట్టే వాళ్ళ ఆటలు అలా సాగుతున్నాయి. ఇది ఎంత పాపం చేస్తున్నారో మీకు ఏమైనా అర్థమవుతుందా? ఇలాంటి వాళ్ళు ఎంత పాపం మూట కట్టుకుంటున్నారో ఏమైనా అర్థమవుతుందా? చాలా పెద్ద పాపం అండి అది, ఘోరమైన దుష్కర్మ. అంత గొప్ప శక్తివంతుణ్ణి, అంత మహత్తరమైన కార్యం మీద ఈ లోకానికి వచ్చి నీతో ఉండి పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి లోకమును ఒప్పుకొన చేయవలసిన బాధ్యతాయుతమైన పరిశుద్ధాత్ముణ్ణి పట్టుకొని జుట్టుకి, పెంటకి, చెత్తకి, చెదారానికి, పనికి మాలిన గడ్డలకి, రోగాలకి వాడేస్తున్నారు అంతే. ఇక చప్పట్లు కొట్టేస్తారు ఎర్రి గొర్రెలు.